హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం ఆల్ టీమ్స్ క్యాప్టెన్ ప్లేయర్ లిస్ట్ అయితే చూద్దాం గైస్. సో క్యాప్టెన్స్ ఎవరెవరు ఉన్నారు, కంటెన్షన్స్ ఎవరెవరు ఉన్నారు, క్యాప్టెన్సీ కంటెండర్స్. సో ఈ వీడియో అయితే చూద్దాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీమ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ క్యాప్టెన్ వచ్చేసి ఫఫల్ అత్రాచాలి గైస్. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి, ఎందుకంటే మనిందర్ సింగ్ని వాళ్ళు ఫ్రీగా వదిలేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో వితౌట్ ఎనీ ప్రెషర్ యాజ్ అ ప్లేయర్గా మనిందర్ సింగ్ మంచిగా పర్ఫామ్ చేస్తారని వాళ్ళు వితౌట్ క్యాప్స్ని ప్రెషర్ మనిందర్ సింగ్ అయితే ఇచ్చిపెట్టాలని అనుకుంటున్నా నేనైతే. అండ్ ఫఫల్ అత్రాచాలి ఇది క్యాప్టెన్ అయితే ఉంటాడని అయితే నా ఉద్దేశం గైస్. అండ్ నెక్స్ట్ టీమ్ బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ అయితే పర్దీప్ నెర్వాల్ని క్యాప్టెన్సీగా అపాయింట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే పర్దీప్ నెర్వాల్ ఎప్పుడెప్పుడు క్యాప్టెన్సీ రోల్ తీసుకొని ఆడాడో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. అతనికి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇష్టం అనుకుంటా. సో అందుకే పర్దీప్ నెర్వాల్ని క్యాప్టెన్సీ చేస్తారని అయితే నా ఉద్దేశం గైస్. సో నెక్స్ట్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ. సో దబాంగ్ ఢిల్లీ వితౌట్ ఎనీ డౌట్ అందరికీ తెలిసిన విషయం, కామన్ పాయింట్, నవీన్ కుమార్ గోయత్. అండ్ నెక్స్ట్ టీమ్ వచ్చేసి గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ అయితే ఈసారి గుమాన్ సింగ్ని క్యాప్టెన్గా అపాయింట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో గుమాన్ సింగ్ గుజరాత్ జైంట్స్ క్యాప్టెన్ అయితే నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ అయితే వాళ్ళ లాస్ట్ ఇయర్ క్యాప్టెన్ జైదీప్ దహియా. సో జైదీప్ దహియాని మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తాడని అయితే నా ఉద్దేశం గైస్. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ని సుర్జీత్ సింగ్ లీడ్ చేయబోతున్నాడైతే నా ఒపీనియన్. వాళ్ళ ఎక్స్ క్యాప్టెన్ సునీల్ కుమార్ అయితే ఇప్పుడు వేరే టీంకి అయితే వెళ్ళిపోయాడు. సో జైపూర్కి ఇప్పుడు క్యాప్టెన్ అయితే కావాలి. సో అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు అండ్ సుర్జిత్ నర్వాల్ ఉన్నాడు. సుర్జిత్ నర్వాల్ని క్యాప్టెన్సీ చేస్తారని అయితే నాకు ఉద్దేశం గైస్. ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ కూడా ప్రెషర్ లేకుండా ఆడితే మంచిగా పర్ఫామ్ చేస్తారనేది నా ఉద్దేశం. సో నెక్స్ట్ వచ్చేసి పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ అయితే ఒక షాకింగ్ డిసిజన్ తీసుకోబోతుందని నేను అనుకుంటున్నా. శుభం షిందే వాళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్ని క్యాప్టెన్ చేస్తారని అయితే నా ఉద్దేశం గైస్. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి పునేరి పల్టన్స్. సో పునేరి పల్టన్స్ మన అస్లాం ఇనామ్దార్. సో లాస్ట్ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్. సో వాళ్ళ క్యాప్టెన్ అయితే చేంజ్ చేయరు. సో అస్లాం ఇనామ్దారే మళ్ళీ క్యాప్టెన్సీ అయితే చేస్తారు గైస్. సో నెక్స్ట్ వచ్చేసి తమిళ్ తలైవాస్. ఇదైతే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేసారు గైస్. సో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. సో సాగర్ రాఠీ వాళ్ళ క్యాప్టెన్ అఫీషియలీ అనౌన్స్. సాగర్ రాఠీ 100% కన్ఫర్మ్డ్ క్యాప్టెన్ సాగర్ రాఠీ. అండ్ వాళ్ళ వైస్ క్యాప్టెన్ చేసి సచిన్ తన్వర్. అండ్ నెక్స్ట్ మన తెలుగు టైటన్. సో వితౌట్ ఎనీ డౌట్ పవన్ కుమార్ సెహరావత్. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి యూ ముంబా. సో యూ ముంబా అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎక్స్ క్యాప్టెన్ ఈసారి యూ ముంబా క్యాప్టెన్ సునీల్ కుమార్. సో నెక్స్ట్ టీమ్ అండ్ ది లాస్ట్ టీమ్ యూపీ యోద్ధా. సో యూపీ యోద్ధా అయితే సురేందర్ గిల్ని క్యాప్టెన్గా అపాయింట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఇవే ఇవాటి వీడియో. అండ్ మీరేమైనా చేంజెస్ కోరుకుంటున్నారంటే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ ఛానల్ అయితే 500 సబ్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి గైస్. సో నెక్స్ట్లో వెళ్దాం, అంతవరకు బాయ్.